ఓపెన్ఏఐ నుంచి ఒక కొత్త ప్రకటన వచ్చింది. ఇది బహుశా మన తరంలోనే అతిపెద్ద అవకాశం కావచ్చు. రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ సరికొత్త ఏఐ ఏజెంట్ల స్వర్ణయుగం అంటే ఏంటో, అది మనందరిపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో వివరంగా చూద్దాం. ముందుగా ఈ కొత్త ప్లాట్ఫామ్ స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి. ఇది ఏదో చిన్న అప్డేట్ కాదు. ఇది చాట్ జీపీటీ లోపలే నిర్మించిన ఒక సరికొత్త యాప్ స్టోర్ అన్నమాట. దీనికి మొదటి రోజు నుంచే 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. టెక్నాలజీ చరిత్రలో ఇంత పెద్ద లాంచ్ ఎప్పుడూ జరగలేదు. టెక్ ఇండస్ట్రీలో చాలామంది దీన్ని 2008లో వచ్చిన ఐఫోన్ యాప్ స్టోర్తో పోలుస్తున్నారు. కానీ ఇక్కడే ఓ పెద్ద తేడా ఉంది. యాప్ స్టోర్ వచ్చినప్పుడు ఐఫోన్ వాడేవాళ్లు చాలా తక్కువ. కానీ ఈ కొత్త ప్లాట్ఫామ్కు మాత్రం డే 1 నుంచే 80 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. అంటే దీని ప్రభావం మనం ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. ఇక్కడ ఫండమెంటల్గా ఏం మారిందంటే, మనం యాప్ స్టోర్కి వెళ్ళి యాప్లను డౌన్లోడ్ చేసుకునే పద్ధతి ఇక పాతదైపోతోంది. ఇప్పుడు యాప్లు నేరుగా మన చాట్ సంభాషణలోనే కనిపిస్తాయి, పనిచేస్తాయి. ఇది చాలా పెద్ద మార్పు. ఓకే, ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దామా? జిలో యాప్ ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఒక యూజర్ పిట్స్బర్గ్లో $5 లక్షల లోపు పెరడు ఉన్న 3 బెడ్రూమ్ల ఇళ్లను చూపించు అని నేరుగా చాట్లో అడుగుతాడు. చూశారా? వెంటనే అసలు ఆ చాట్ నుంచి బయటకు వెళ్లకుండానే జిలో యాప్ ఒక ఇంటరాక్టివ్ మ్యాప్ను అక్కడికక్కడే చూపిస్తుంది. అంటే సమాచారం కోసం వేర్వేరు యాప్ల మధ్య మారాల్సిన అవసరం ఇక లేదు. అంతా ఒకే చోట. ఇదేనండి అస్సలైన కొత్త ఫీచర్, యాప్లతో మాట్లాడ్డమన్నమాట. చాట్ జీపీటీ స్క్రీన్పై ఉన్న మ్యాప్ని అర్థం చేసుకుని ఈ ఇల్లు డాగ్ పార్కుకు ఎంత దూరంలో ఉంది లాంటి ఫాలోఅప్ ప్రశ్నలకు కూడా వెంటనే సమాధానం ఇచ్చేస్తుంది. ఇప్పటికే ఎంతమంది పెద్ద ప్లేయర్స్ ఇందులో ఉన్నారో చూస్తే దీని పొటెన్షియల్ ఏంటో అర్థమవుతుంది. స్పాటిఫై, కోర్సెరా, ఫిగ్మా, క్యాన్వా, జిలో ఇలా ఎన్నో రకాల యాప్స్ ఇప్పటికీ అందుబాటులోకి వచ్చాయి. సరే, ఇంత పవర్ఫుల్ ఏఐ ఏజెంట్స్లను అసలు ఎలా తయారు చేస్తారు? దానికోసమే ఏజెంట్ కిట్ వచ్చింది. ఒకప్పుడు వెబ్సైట్ చెయ్యాలంటే కోడింగ్ రావాలి. కాని వెబ్సైట్ బిల్డర్స్ వచ్చాక అంతా మారిపోయింది కదా. ఇప్పుడు ఈ ఏజెంట్ కిట్ కూడా అంతే. ఏఐ ఏజెంట్ల నిర్మాణాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఈ ఏజెంట్ కిట్లో ముఖ్యంగా 4 టూల్స్ ఉన్నాయన్నమాట. ఇదొక ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. జాపియర్ లాంటి టూల్స్తో పోలిస్తే ఇది ఇంకా పవర్ఫుల్. ఎందుకంటే కోడింగ్ తెలియకపోయినా సరే చాలా సంక్లిష్టమైన ఏఐ వర్క్ ఫ్లోలను కూడా ఈజీగా తయారు చేయొచ్చు. అందుకే ఇదొక గేమ్ చేంజర్. సరే, ఇదంతా థియరీ. దీన్ని ప్రాక్టికల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. స్టేజ్ మీద లైవ్గా చూపించిన ఈ మూడ్ డీజే డెమోను ఒక్కసారి చూద్దాం. చూడండి, యూజర్ ముందుగా వాళ్ల మూడ్ ఎంటర్ చేస్తారు. తరువాత ఒక ఏజెంట్ ఆ మూడ్ని అర్థం చేసుకుంటుంది. దాన్ని బట్టి లాజిక్ అప్లై చేసి స్పాటిఫైలో వెతికి చివరికి కరెక్ట్ ప్లేలిస్ట్ను యూజర్కి అందిస్తుంది. అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే అవుట్పుట్ ఎలా మారిందో చూడండి. ఇంతకుముందు కేవలం ఒక బోరింగ్ టెక్స్ట్ లింక్ వచ్చేది. కానీ ఇప్పుడు కళ్ళకి కనిపించేలా ఆల్బమ్ ఆర్ట్తో ఒక ఇంటరాక్టివ్ విడ్జెట్ వస్తోంది. ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ను పూర్తిగా మార్చేస్తోంది. మరి ఇంత కాంప్లెక్స్ ఏజెంట్ను కస్టమ్ విడ్జెట్లతో సహా తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? కేవలం 15 నిమిషాలు. అవును, అక్షరాల 15 నిమిషాల్లో, అది కోడింగ్ లేకుండానే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే తమ ఐడియాలను ఏఐ ఏజెంట్లుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మరో పెద్ద అనౌన్స్మెంట్, అదే కోడెక్స్. ఇది ఒక ఏఐ కోడింగ్ ఏజెంట్. ఇప్పుడు ఇదందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ను పూర్తిగా మార్చేబోతోంది. ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అనడానికి ఇక్కడ సిస్కో నుంచి వచ్చిన డేటానే సాక్ష్యం. చూడండి, కోడెక్స్ వాడటం మొదలుపెట్టాక వాళ్ల కోడ్ రివ్యూ టైం సగానికి సగం తగ్గిపోయింది. అంటే ఇంజనీర్ల ప్రొడక్టివిటీ ఎంతలా పెరుగుతోందో కదా. కేవలం సిస్కో మాత్రమే కాదు, ఓపెన్ ఏఐ వాళ్ల ఇంజనీర్లే దాదాపు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇన్స్టాకార్ట్ లాంటి కంపెనీలు కూడా కోడెక్స్ను వాడుతూ తమ ఇంజనీర్ల పనిని చాలా వేగవంతం చేసుకుంటున్నాయి. సరే, ఇవే కాకుండా డెవ్ డేలో ప్రకటించిన మరికొన్ని ముఖ్యమైన అప్డేట్లను కూడా ఓసారి చక్కచక్క చూసేద్దాం. ఇవి ఏఐ ఎకోసిస్టమ్ను ఇంకా శక్తివంతంగా మారుస్తున్నాయి. అత్యంత శక్తివంతమైన GPT-5 Pro ఇప్పుడు API ద్వారా అందుబాటులోకొచ్చింది.
లీగల్, ఫినాన్స్ లాంటి చాలా కాంప్లెక్స్ పనులకు ఎక్కువ ఖచ్చితత్వం అవసరమైన చోట ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకో పెద్ద శుభవార్త ఏంటంటే హై క్వాలిటీ వాయిస్ ఏఐ ఇప్పుడు 70% చౌకగా మారింది. ఈ భారీ ధర తగ్గింపు వల్ల ఇక ప్రతి డెవలపర్ తమ యాపులలో మంచి వాయిస్ ఫీచర్లను సులభంగా పెట్టగలరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, త్వరలోనే మన యాప్లో వాయిస్ ఫీచర్ లేకపోవడం అనేది ఒక సర్చ్ బార్ లేకపోవడంలాగా అనిపిస్తుంది. అంటే అది అంత బేసిక్ ఫీచర్ అయిపోతుంది అన్నమాట. ఇక వీడియో విషయానికొస్తే సోరా 2.0 ఒక రకంగా చెప్పాలంటే ఇది వీడియోకి GPT 3.5 మూమెంట్ లాంటిది. అంటే ఏఐతో తీసిన వీడియోలు ప్రొఫెషనల్ వర్క్కి వాడొచ్చు అనే స్థాయికి వచ్చేసాయన్నమాట. ఇది కూడా ఇప్పుడు APIలో అందుబాటులో ఉంది. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ మెటల్. ప్రముఖ బొమ్మల కంపెనీ వాళ్ళు తమ కొత్త బొమ్మల స్కెచ్లను నిమిషాల్లో వీడియోలుగా మార్చేసి అసలు మార్కెట్లో ఆ ఐడియా వర్కౌట్ అవుతోందో లేదో చాలా వేగంగా టెస్ట్ చేసుకోగలుగుతున్నారు. సో ఫైనల్గా చూస్తే ఈ అనౌన్స్మెంట్లన్నీ కలిసి ఒక కొత్త స్వర్ణయుగానికి దారితీస్తున్నాయి. బిల్డర్స్ కోసం టూల్స్ రెడీగా ఉన్నాయి, ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది, ఇంకా భారీ యూజర్ బేస్ కూడా ఉంది. ఇక అసలైన రేస్ మొదలైనట్టే. శామ్ ఆల్ట్మ్యాన్ వేసిన ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పంపిణీ, ఆటోమేషన్ లేదా సృష్టి, ఈ మూడింటిలో ఏది ముందుగా విప్లవాత్మక మార్పులు తెస్తుంది?